అమరావతి నిర్మాణానికి అవసరమైన భూముల కోసం భూసేకరణ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. భూ సమీకరణ కింద ఇప్పటికే 31,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించిన ప్రభుత్వం మిగిలిన భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకోబోతోంది. భూసేకరణకు గతంలోనే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన విమర్శల ఒత్తిడితో అప్పుడు వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు తుళ్లూరు మండలంలోని 21 గ్రామాల్లో 300 ఎకరాల్ని భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి వారంలోపు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది ఏపీ గవర్నమెంట్. సమీకరణలో మిగిలిపోయినటువంటి భూమి మాత్రమే మిగిలి ఉంది. ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేశామో నోటిఫికేషన్ ఇష్యూ చేసిన దాంట్లో మిగిలిపోయింది భూ సమీకరణ ద్వారా రాకుండా ఆగిపోయినటువంటి రైతాంగం. ఆ విధంగా చూసుకుంటే ఈరోజు 9.14 అంటే 29,036 ఎకరాలు 9.14 కింద కూడా ఎగ్జిక్యూషన్ కూడా చేయటం జరిగింది. అంటే యాన్యుటీ చెక్కులు ఇవ్వటం కానీ పొజిషన్ తీసుకోవటం కానీ కూడా జరిగింది. మిగతాది ప్రాసెస్లో జరుగుతూ ఉందన్నమాట. కనుక ఈరోజు తుళ్లూరులో సుమారు 20,000 ఎకరాలకు పైబడి 98 to 99% భూ సమీకరణ పూర్తయింది కాబట్టి మిగిలిపోయింది కేవలం 30 కుటుంబాలకు సంబంధించి 300 ఎకరాలు మాత్రమే. భూ సమీకరణకు రాకుండా ఉన్నటువంటి రైతు కుటుంబాలు కానీ ఎకరాలు కానీ 300 మాత్రమే మిగిలి ఉంది. ఈ 300 ఎకరాలు మొదటి దశ ఇమ్మీడియట్గా భూసేకరణ కింద 2013 భూసేకరణ చట్టానికి లోబడి భూసేకరణ ద్వారా ముందుకు వెళ్లాలని